Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ రవీంద్ర బాబు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రవీంద్ర బాబు గారు, గత వారం 10 రోజుల నుంచి చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అటెన్షన్ ట్యాక్స్ పేయర్స్ అంటూ కొన్ని మెయిల్స్ వస్తున్నాయంట, కొన్ని మెసేజ్లు వస్తున్నాయంట. ఏంటి అసలు ఈ మెయిల్స్లో ఏముంది, ఈ మెసేజ్లో ఉంది, దీనికి సంబంధించి ఈ నోటీసులు లేదంటే ఇలాంటి ఒక మెసేజ్లు వస్తున్నాయంటారు? సో విష్ణు గారు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బ్లాక్ చైన్స్ అని కానీ ఉన్న డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తుంది. యూజ్ చేసి ట్యాక్స్ పేయర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసి ఇప్పుడు 1 వీక్ నుంచి అటెన్షన్ ట్యాక్స్ పేయర్ అని చెప్పేసి అందరికీ ఈమెయిల్ ద్వారా అండ్ మొబైల్ ద్వారా కమ్యూనికేషన్ పంపిస్తుంది. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిప్లై. అయితే ఇది ఎవరికి వస్తుంది అని చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి వస్తుంది, ఫైల్ చేయని వాళ్ళకి వస్తుంది. ఫైల్ చేసిన వారికేమో మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు, బట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైల్ చేసింది మా దగ్గర ఉన్న డేటాతో కరెక్ట్గా లేదు, ఏదో తప్పు ఉంది సార్ చూడండి. నెక్స్ట్ ఫైల్ చేయని వాళ్ళకేమో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇంతవరకు ఫైల్ చేయలేదు, ఫైల్ చేయండి అని వస్తుంది. ఫైల్ చేయని వాళ్ళేమో చేయండి అని, చేసిన వాళ్ళేమో చేసిన దాంట్లో తప్పులను సరిదిద్దుకోండి అన్నట్టుగా అటెన్షన్ ట్యాక్స్ పేర్ అని చెప్పి 1 వీక్ నుంచి అందరికీ మెయిల్స్ ద్వారా మొబైల్స్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వస్తున్న మెయిల్స్కి కానీ వస్తున్న మెసేజ్లకు కానీ మనం ఏదైనా రిప్లై ఇవ్వాలి అంటారా, మనం రెస్పాండ్ అవ్వాలి అంటారా? రిప్లై ఇవ్వాలా, రెస్పాండ్ ఇవ్వాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఎందుకు వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమంది జనాభాలో ఇంతమందిలో మనకే ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మనకే ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదా. ఫైల్ చేయలేదు కాబట్టి ఆబ్వియస్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఫైల్ చేయలేదు కాబట్టి ఫైల్ చేయమని వస్తుంది. మీరు ఆటోమేటిక్గా ఫైల్ చేసేస్తే అక్కడతో అది అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ చేసినా కానీ వస్తుంది అంటే మనం ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఏదో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. సపోజ్ మన యొక్క ఏఎస్లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉండేది. ప్రతి ఒక్కరికి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మనకి శాలరీ ఇన్కమ్, అదేవిధంగా మనం ఏమైనా ప్రాపర్టీని కానీ షేర్స్ కానీ అమ్మినా కొన్నా, నెక్స్ట్ ఏమైనా బిజినెస్ రిసిప్ట్స్ ఇలాంటి ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మన కరస్పాండింగ్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మన శాలరీ ఇన్కమ్తో పాటు మిగతా వాటిని కూడా రిపోర్ట్ చేయాలి. వాటి వల్ల ప్రాఫిట్ రాని లాస్ రాని, ప్రాఫిట్ రాని లాస్ రాని వాటిని ఆటోమేటిక్గా రిపోర్ట్ చేయాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ప్రాపర్టీ అమ్మినా కొన్నా వాటిని పట్టించుకోరు, షేర్స్ లాంటి ట్రాన్సాక్షన్ చేసిన వాటిని పట్టించుకోరు, ఏమైనా బిజినెస్ రిసిప్ట్స్ ఉన్న వాటిని పట్టించుకోకుండా ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఓన్లీ శాలరీ ఏదైతే శాలరీ ఇన్కమ్ వస్తుందో అంతవరకే వేసి అంతవరకే డీటెయిల్స్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మేము అబ్జర్వ్ చేసింది చాలా మనకున్న క్లైంట్లో 150 మందికి 200 మందికి ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళలో చూస్తే మేజర్ కేసులో వాళ్ళు ఓన్లీ శాలరీ ఇన్కమే ఆఫర్ చేశారు తప్పితే మిగిలిన క్యాపిటల్ గెయిన్స్ కానీ బిజినెస్ రిసిప్ట్ కానీ ఆఫర్ చేయలేదు. వాళ్ళని ఆఫర్ చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మెయిల్స్ మెసేజ్ వస్తుంది. దేర్ ఈజ్ ఏ ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ ద డేటా విత్ ద డిపార్ట్మెంట్ అండ్ ద డేటా ఫైల్డ్ బై ద ఎస్ఎస్సి. అయితే ఇప్పుడు ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం అండ్ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. చాలామంది ఒక 1 మంత్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన రకరకాల డిస్కషన్స్ వస్తున్నాయి. అయితే అసలు కామన్గా ఇయర్ ఎండింగ్కి ఫైల్ చేయాల్సిన విషయాలు ఏముంటాయంటే ఐటీకి సంబంధించి ఇయర్ ఎండింగ్కి మన వైపు నుంచి మనం ఎటువంటి విషయాల పట్ల కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి అంటారు అసలు? ఇయర్ ఎండింగ్ అంటే ఇప్పుడు 31 డిసెంబర్ 2023 ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ నోటీసులకు సంబంధించి వీటికి మన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫైల్ చేసిన వాటిలో ఏదైనా మిస్ అయితే వాటిని రివైజ్ చేసుకోవచ్చు. సెక్షన్ 139(5) కింద ఆల్రెడీ ఫైల్ చేసిన రిటర్న్లో శాలరీ ఓన్లీ పెట్టాము. వాటిని రివైజ్ చేసుకొని డ్యూ డేటు 31 డిసెంబర్ ఓన్లీ. ఇవాళ రేపు ఈ 2 రోజుల్లోనే 31 డిసెంబర్ ఇలా 2 డేస్లోనే రివైజ్ చేసుకుంటే ఈ టైం లోపల ఆ నోటీస్కి ఇది అయిపోద్ది, విత్ ఇన్ ద టైంలో మనం కంప్లై చేసినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రెగ్యులర్గా మనకి ఏదన్నా నోటీసులు అంటే ఫ్రీక్వెంట్గా ఏదైనా నోటీసులు వస్తున్నప్పుడు మనం కాదని వాటిని పక్కన పడేసి సరైన విధంగా రెస్పాండ్ కాకపోతే దాని తర్వాత ఎటువంటి పర్యవసానాలు చూడాల్సి వస్తుంది మనం? విష్ణు గారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చిన నోటీసులకి డిపార్ట్మెంట్ నుంచి 2 వెసులుబాటు ఇచ్చారు. కొన్ని ట్రాన్సాక్షన్లకి ఏమో ఆప్షనల్ అని పెట్టారు, కొన్ని ట్రాన్సాక్షన్లకి ఎక్స్పెక్ట్ అని పెట్టారు. అంటే ఆప్షనల్ కింద వస్తే మనం రిప్లై ఓపెన్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ అని ఉంటే అక్కడ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ రిప్లై ఫ్రమ్ అస్. మనం అక్కడ రిప్లై ఇవ్వాలి. వాళ్ళు రిప్లైలో క్లియర్గా రిప్లై ఆప్షన్లో డ్రాప్ డౌన్లో ఒక 5 రకాల ఆప్షన్స్ ఇచ్చిండు. ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫుల్లీ కరెక్ట్,
ఇన్ఫర్మేషన్ ఈజ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డూప్లికేట్, ఇన్ఫర్మేషన్ ఈజ్ డినైడ్ అని 5 రకాల ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్లో అది మ్యాండేటరీ మనం సబ్మిట్ చేయాల్సిన వాటిలో ఉంటే కంపల్సరీ ఏదో ఒక రెస్పాన్స్ మనం సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మనం ఈ 5 రెస్పాన్స్లో ఏది సబ్మిట్ చేయకపోతే, ఈ 5 రెస్పాన్స్లో ఏ రెస్పాన్స్ మనం సబ్మిట్ చేయకపోతే డీమ్డ్ టు బి అగ్రీడ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కరెక్టు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కరెక్టు అని చెప్పేసి దే అజ్యూమ్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. రైట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసుల విషయానికి వస్తే కొంతమందికి కొన్ని మెయిల్స్ వస్తుంటాయి, ఇంకొంతమందికి ఏదైనా ఒక పేపర్ కాపీ మనకి ఏదైనా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా రావచ్చు, అంటే ఏదైనా హార్డ్ కాపీ రావచ్చు కదా. అవును. సో ఇప్పుడు మనం ఏదైనా వేరే అడ్రస్లో ఉంటాం, వేరే లొకేషన్లో ఉంటాం, అండ్ అలాంటప్పుడు మనకు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఆ హార్డ్ కాపీ, ఆ ప్రింట్ కాపీ ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోతుంది. అవును. ఇంకొంతమంది రెగ్యులర్గా మెయిల్స్ చెక్ చేసుకోరు. అవును. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏంటి, మనం ఎట్లా మన వైపు నుంచి మనం ఎలా క్లారిటీ ఉండాలంటారు అసలు? సో మనం అడ్రస్ మారినా కానీ మెయిల్స్ మన మెయిల్ ఇవ్వకపోయినా వేరే మెయిల్ ఇచ్చినా, లేకపోతే మనం కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపెనీ అకౌంట్ ఒక మెయిల్ క్రియేట్ అవుద్ది. మనం ప్రీవియస్ రెగ్యులర్ ఆ మెయిల్ మానిటర్ చేస్తున్నప్పుడు పర్సనల్ మెయిల్ చెక్ చేయం. బట్ ఇలాంటి అన్నిటికీ ఏం చేయాలంటే మీరు ఎవ్రీ 1 మంత్కో 15 డేస్కో ఒక పీరియడ్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి వర్క్ లిస్ట్లో పెండింగ్ యాక్షన్స్ అని ఉండిద్ది. వర్క్ లిస్ట్లో పెండింగ్ యాక్షన్స్ అని అలాంటి దగ్గర ఏమైనా ఉన్నాయా, మన దగ్గర నుంచి పెండింగ్ యాక్షన్స్ అని చూసుకొని వాటికి ఏమైనా ఉంటే రిప్లై ఇవ్వాలి. అట్లీస్ట్ మనం పోస్టల్ అడ్రస్ లేకపోవచ్చు, మెయిల్ చెక్ చేసిపోదాం, అట్లీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ మన దగ్గర ఉండేది కాబట్టి దాంట్లో కన్నా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ 15 రోజులు 1 మంత్ టైం పెట్టి, ఎందుకంటే మీకు ఏ నోటీస్ వచ్చినా మీకు 30 days టైం ఉండేది రెస్పాన్స్ సబ్మిట్ చేయడానికి. సో మీరు ఆ పీరియడ్ పెట్టుకుంటే రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటా ఉంటే ఎప్పుడైనా ఏమైనా బై మిస్టేక్ వస్తే ఏమన్నా అక్కడ మీరు రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఏమైనా మిస్ అయినా కానీ. సో మొత్తంగా వాళ్ళైతే నోటీస్ పంపిస్తారు, అది మనం చూసుకోలేదనో, లేదంటే మెయిల్ చెక్ చేసుకోలేదనో, లేదంటే మాకు పోస్ట్ అందలేదనో, ఇలాంటి రీజన్స్ చెప్తే ఎక్కడ వర్కౌట్ కాదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. చట్టం తెలియకపోవడం నీ తప్పే తప్పితే మా తప్పు కాదు. మన బాధ్యతని మనం సరిగా నిర్వర్తించలేదన్న కోణంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతే అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ లేల రవీంద్ర బాబు గారు. ఇయర్ ఎండింగ్లో మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ఈ మెసేజ్లకి, మెయిల్స్కి మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ కాకపోతే ఎటువంటి పర్యవసాలను ఎదుర్కోవాల్సి వస్తున్న అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.